మనందరికీ థాట్స్ ఉంటాయి, కానీ మాట్లాడాలంటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇఫ్ మీ కేస్ కూడా ఇదే అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ప్రాబ్లంకి రీజన్ ప్లస్ సొల్యూషన్ రెండూ క్లియర్గా అర్థమవుతాయి. చాలా మంది అనుకుంటారు కాన్ఫిడెన్స్ ఉంటే మంచిగా మాట్లాడగలను అని, కానీ నిజం చెప్పాలి అని అంటే మాట్లాడితేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే మాట్లాడడం కాదు. ఈ కన్ఫ్యూజన్ వల్లే స్టేజ్లలో, మీటింగ్స్లలో, ఇంటర్వ్యూస్లలో, ఈవెన్ లైఫ్లో కూడా ఛాన్సెస్ చాలా మిస్ అవుతూ ఉంటాం. దెన్ వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ మాట్లాడగలగడం. వరల్డ్లో ది బెస్ట్ స్పీకర్స్ని చూసినా వాళ్ళకి కూడా ఫియర్ ఉంటుంది. బట్ ద డిఫరెన్స్ ఈజ్ వాళ్ళు ఫియర్ ఉన్నా సరే దే డోంట్ కేర్ అన్నట్లు మాట్లాడతారు ఫియర్ని. బట్ మనం మాత్రం ఫియర్ని కేర్ చేసి అక్కడే ఆగిపోతాం. కామన్ మిస్టేక్స్. కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి మనం చేసే 3 మిస్టేక్స్. పర్ఫెక్ట్గా చెప్పాలి అని ఓవర్ థింకింగ్, జనాలు జడ్జ్ చేస్తారని భయం, రాంగ్ అయితే నవ్వుతారేమో అని. ఈ 3 థాట్స్ మీ వాయిస్ని లోపలనే లాక్ చేస్తున్నాయి. దెన్ ఫాలో దీస్ సింపుల్ టెక్నిక్స్. టెక్నిక్ నెంబర్ 1, స్టార్ట్ స్లోలీ. నువ్వు చెప్పే ఫస్ట్ సెంటెన్సే పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఇలా మీరు చెప్పగానే మీ మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. టెక్నిక్ నెంబర్ 2, 1 పాయింట్ ఓన్లీ. అన్నీ చెప్పాలి అని ట్రై చేయకండి, ఒక్క పాయింట్నే చూస్ చేసుకొని క్లియర్గా చెప్పండి. 1 క్లియర్ థాట్ మీ వాయిస్ని కాన్ఫిడెంట్గా వినబడేలా చేస్తుంది. టెక్నిక్ నెంబర్ 3, పాస్ ఈజ్ పవర్. మాట్లాడేప్పుడు 2 సెకండ్స్ సైలెంట్గా ఉండడం వీక్నెస్ అనుకుంటారు, బట్ ఆ సైలెన్సే పవర్. పాస్ చేస్తే మీ మైండ్ రీసెట్ అవుతుంది, ఆడియన్స్ నుంచి అటెన్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. నేను చాలా మందిని చూశాను, క్లాస్లో టాపర్స్, కానీ స్టేజ్ ఎక్కాలంటే ఎక్కలేని భయం వచ్చేస్తుంది. రీజన్ టాలెంట్ కాదు, జస్ట్ ప్రాక్టీస్ లేకపోవడం. మరి ప్రాక్టీస్ ఎలా అంటే డైలీ మిర్రర్ ముందు జస్ట్ 2 మినిట్స్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే వితిన్ 2 డేస్లో వాయిసే కాదు మైండ్ సెట్టే చేంజ్ అవుతుంది. ఈ వీడియో చూసాక జస్ట్ సింపుల్ ఛాలెంజ్ చేయండి. 7 డేస్ ఓన్లీ 2 మినిట్స్ డైలీ ఫోన్లో రికార్డ్ ఆన్ చేసి మీ డే ఎలా జరిగింది అని మాట్లాడండి. పర్ఫెక్ట్గా ఏం చెప్పక్కర్లేదు, జస్ట్ హానెస్ట్గా పాస్ ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పండి. 7 డేస్ అయ్యాక మీ వాయిస్లో జరిగే సర్ప్రైజ్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఎవరి దాకో ఎందుకు, నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను నలుగురిలో మాట్లాడాలి అని అంటే చాలా భయపడేదాన్ని. ఈవెన్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టే అప్పుడు కూడా నా వాయిస్ ఏం బాగోదేమో, నవ్వుతారేమో అని ఫీల్ అయిపోయా. కానీ ట్రై చేశా, గివ్ అప్ ఇవ్వలేదు. నవ్ ఐఎమ్ గెట్టింగ్ అప్రిషియేషన్ ఫర్ మై వాయిస్ అండ్ ఫర్ వర్డ్స్. నేను మాట్లాడే విధానంకి కూడా నాకు అప్రిషియేషన్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ కాదు, ప్రాక్టీస్ వల్ల వచ్చే స్కిల్. సైలెంట్గా ఉంటే అలాగే ఉండిపోతావు, ఏ ఇంప్రూవ్మెంట్స్ లేకుండా. మాట్లాడితేనే ఐడెంటిటీ అనేది బిల్డ్ అవుతుంది. మనమందరం ఈ ఫియర్తో స్ట్రగుల్ అయిన వాళ్ళమే. సో ఒకరిని ఒకరు జడ్జ్ చేయకుండా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడే వీడియోని క్లోజ్ చేయకండి, ఫోన్ సైడ్లో పెట్టి జస్ట్ 30 సెకండ్స్ లౌడ్గా మాట్లాడండి. తర్వాత ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీ లైఫ్లో ఒక చిన్న క్లారిటీ అయినా ఇచ్చుంటే అలాంటి క్లారిటీ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పటికైనా మాట్లాడడం స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, స్లోగా మీ వాయిస్కి స్ట్రెంగ్త్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ వాయిస్ వీక్ కాదు, జస్ట్ ప్రాక్టీస్ లేదు అంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.